హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా తాలింపప్పు ట్రై చేసి చూడండి. ఎంతో అద్భుతంగా, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బో! పప్పుని నీళ్ళల్లో వేసి పావుగంట సేపు నానబెట్టుకోవాలి. పప్పును 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. అందులో ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినన్ని వాటర్ పోసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి 5-6 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉడికించుకోవాలి. తాలింపుకు కావాల్సిన ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపులు ఆయిల్లో పోసి వేపాలి. వేగాక ఉడికించిన పప్పును తాలింపులో వేయాలి. అంతే, నోరూరించే తాలింపప్పు రెడీ.